ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనము వ్యర్థమైన మాటలు పలుకోకుండా దేవుని వాక్యానుసారమైన మాటలు పలికేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనము చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనుషులు వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటారు. అవసరం లేని సమస్యలు తలదూర్చి మనకై మనము సమస్యలు కొని తెచ్చుకునే బిడ్డలుగా ఉంటూ ఉన్నామండి. మనము దేవుడిని మనం ఎప్పుడైతే ముందు పెట్టుకొని ఆయన వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటామో మన పని ఏముంటుందంటే దేవుని వాక్యాలకి ఇతరులకు బోధించి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించే పని, గొప్ప పని సేవకులకు ఇచ్చారు. అలాంటి సేవకులు కూడా ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదండి. ఈ లోకంలో ఒక సేవకుడి కంటే ఒక సేవకులకే పడినప్పుడు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారి సేవకులను పిలువబడే సేవకులకే పడకుంటే ఇప్పుడు ఈ లోకంలో విశ్వాసులకు కూడా పడకుండా ఇప్పుడు ఉందండి. మనం అవసరం లేని వాటిలో తలదూర్చి మన సమస్యలు కొని తెచ్చుకునేటువంటి బిడలుగా మనం ఈ లోకంలో ఉన్నామండి. మనము దేవుడిని ముందు పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికి మనం సర్వసత్యంలోకి నడిచేదే కాకుండా ఇతరులను కూడా సర్వసత్యంలోకి నడిపించాలి. మనం నీతిగా బ్రతుకుతున్నామని మన దేవుడికి, మన కుటుంబానికి తెలిస్తే చాలు. అదేవిధంగా వేరే వాళ్ళ అబద్ధాలు మన మీద చెప్పినంత మాత్రాన నిజాలు కావు. కాబట్టి మనం దేవుని దగ్గర యథార్థంగా ఉన్నామా లేదని మనం ఆత్మపరీక్షణ చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో వ్యర్థమైన మాటలు మేము పలికి మేము మా జీవితాన్ని నరకంలోకి పంపించుకోకుండా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కాయాస్కరమైన మాటలు మేము పలుకుతున్నామయ్యా. మీ కాయాస్కరమైన మాటలు మేము పలికి మేము పరలోకానికి మీ పరిశుద్ధమైన మీ పట్టణానికి మేము పాలు పంపులు లేకుండా మేము ఇక్కడే మా జీవితాన్ని అంతం చేసుకుని నరకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. అవసరం లేని మాటలు, అవసరం లేని వాళ్ళు తలదూర్చి అదేవిధంగా అనేక మంది చనిపోయేటువంటి బిడలు, ఒకరి సమస్య ఒకరు ఏదేదో మాట్లాడి నరము లేని నాలిక మాటలు ఇతరులకు చెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మమ్మల్ని మేము జాగ్రత్తగా ఉంచుకోవాలంటే బైబుల్ వాక్యానుసారంగా జీవించి నాలికని, నోటిని అదుపులో పెట్టుకుని కృపను దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తలిచిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.